చక్కగా తుడుచుకోవాలి. మనం ఈ సైజు కట్ చేసుకుంటే చాలు. ఇవి చాలా తొందరగా వేగుతాయి. ఇప్పుడు వేడి చేయాలి. నూనె వేయాలి. బెండకాయ ముక్కలు వేయాలి. మిల్లిగా బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మిల్లిగా అన్నీ వేసేసి నూనె అన్నిటికి పట్టేట్టుగా కలపాలి. కాస్త మిగిలి పట్టకుండా ఉంటుంది. ఒకవేళ జిగురు పడితే పెరిగేసుకోవాలి. పెరిగేస్తే జిగురు పోతుంది. వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. అల్లము పచ్చిమిరపకాయలు పేస్ట్ తయారు చేసి అది వేసుకోవాలి. జాగ్రత్తగా కలపాలి. ఈ కూరని ఇందులో తీసుకోవాలి. ఈ బెండకాయ అల్లం కారం కూరని దైవనివేదన చేసి మనం ఉడికించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.